ఒక సందర్భం గురించి మాట్లాడడం అంటే ఏదో ఒక 4 వచనాలు తీసుకొని చకచకా కట్టె కొట్టి తెచ్చిపెట్టేటట్టు మాట్లాడితే అది అవును. ఫలవంతంగా ఉండదు. ఎప్పుడైతే ఆ ప్రసంగం మన అనుభవాల్లోకి వచ్చేస్తదో, అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి హృదయాన్ని ఖచ్చితంగా గుచ్చుతది. అలా అనుభవంలోకి వచ్చిన ప్రసంగం ఏదైనా గుచ్చుతది. ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టేస్తది. మరి యేసు కన్నీళ్లు ఎందుకు విడిచిపెట్టాడు? అది ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు? అంటే యేసు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, నాకు అవుతున్నాయి కన్నీళ్లు అన్నట్టుంటది. ఆ ప్రసంగం అర్థమైతే నాకు అవుతున్నాయి కన్నీళ్లు, ఆయనకేంటి నాకు కూడా వస్తున్నాయి నాయనా అనిపిస్తది. అంటే అంత అద్భుతమైన మనం గార్చాలి కన్నీళ్లు. మనకు అది. రావాలి కన్నీళ్లు. బోధించే అవును. సేవకుడికి రావాలి. అలా రాకుండా ఏదో 4 రోజులు అవ్వదు. అవ్వదు. ఇప్పుడు మరి కొన్ని ఆలోచనలుంటాయి. ఎలా అంటే ఒక వచనం తీసుకున్నాం, ఒక ఆలోచన తీసుకున్నాం. సో, 10 నిమిషాలు మాట్లాడాలి. ఒకసారి వచనం చూసుకున్నాం. ఓకే. డన్. దీన్ని ఇంత మంచిగా వివరించొచ్చు అనుకున్నాం. ఆ వచనం తీసుకున్నాం. మాట్లాడేస్తాం. అలా అన్ని సందర్భాల్లో జరగదు. అవును. అన్ని ఎక్కువ సందర్భాల్లో జరగదు. ఎఫర్ట్ పెట్టాలి. దానికి లోతుకి సమయం వెళ్ళాల్సి ఉంటది. కేటాయించాలి. హ్మ్. దానికి హ్మ్. సమయం కేటాయించాలి. అది అంటే మనం అనుభవించాలి ముందు. మనం సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. మనం చాలా లోతుకెళ్ళి మాట్లాడితే తప్ప జనాలకి అర్థమవుతది.